లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, మీ గోల్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ హోల్స్ చూడడం మానేయండి. కంట్రోల్ కంట్రోల్. మీరు టెంప్ట్ అవ్వద్దు, నన్ను టెంప్ట్ చేయొద్దు. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్త. సిగ్గేట్లేదు నీకు? అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం భజగోవిందం. అవసరమా అంటే అది ఒకసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఇంకోసారి చూసావా? నువ్వు చూసావా? చెప్పు. పెందుర్తి నుంచి అదీప్ నిలబెడతా ఉన్నాడు. మొత్తం మాట్లాడాడు దేవుడు. పొట్టివాడైనా గట్టివాడు. బొక్కలేరా నువ్వు నేనే మాట్లాడుకోవాలి హైట్ గురించి. రామకృష్ణ నిల్చొని ఉన్నాడు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. మంచి స్నేహితుడు అని చెప్తాను. మంచివాడు. రుకో జరా, సబర్ కరో. పిన్నెల్లి కోర్టు లొంగిపోతారనే సమాచారం లీక్ కావడంతో నరసరావుపేటలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అరాచకానికి, దౌర్జన్యానికి, గూండాయిజానికి పెట్టింది పేరైన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకువెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టారు. తాను శాసనసభ్యుడని మర్చిపోయి వీధి రౌడీలా గూండాలా ప్రవర్తించారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన దురాగతానికి సంబంధించి సీసీ కెమెరా వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. తీసుకొచ్చానో తెలుసా? నువ్వు పరిగెడుతుంటే నేను వెంటబడి తరిమి కొట్టాలి. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిరకొట్టించుకోవడం తప్పదు. పిన్నెల్లి వంటి వ్యక్తి శాసనసభ్యుడైనందుకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన ఘటన ఇది. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎన్ని దారుణాలు సార్. మాచర్ల నియోజకవర్గాన్ని తన అరాచకాలతో రావణ కాష్టంలా బందిపోట్లకు నిలయమైన ఒకప్పటి చంబల్లో ఎలా మార్చేసిన పిన్నెల్లి నీకు చదివే లేదురా. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల్ని భయపెడుతూ ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను బెదిరిస్తూ ఏకపక్షంగా ఓటింగు చేయించుకుని గెలుస్తున్న ఆయనకు ఈసారి తెదేపా నుంచి మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. పాలవాయి గేటు గ్రామంలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా అనుచరులతో కలిసి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన అరాచకంతో గ్రామస్తులు భీతిల్లారు. తొలుత తమతో గొడవకు దిగిన స్థానిక వైకాపా నాయకులు ఆ తర్వాత ఎమ్మెల్యేను పిలిపించి రచ్చ చేసినట్లు తెలిపారు. మీకే వేసా అన్నా? మాకేస్తానన్నా మీకు కూడా వేసా అన్నా? ఈవీఎంను ధ్వంసం చేశారని, దానిపై ప్రశ్నిస్తే మహిళను కూడా చూడకుండా దుర్భాషలాడారని ఆవేదన వెళ్లిబుచ్చారు. పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యేను అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై వైకాపా మూక కర్రలతో దాడి చేసి తల పగలగొట్టారని
ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. ఆ ఘటనపై పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులొచ్చి ఈవీఎంను ధ్వంసం చేశారని కేసు నమోదు చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో 2 బూతులు ఉన్నాయి. 1464 మంది ఓటర్లున్నారు. పోలింగ్ రోజున అక్కడున్నది కేవలం 2 కానిస్టేబుళ్లు. ఎమ్మెల్యే వచ్చి ఈవీఎం పగలగొట్టినా తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రుపుతూ సీరియస్నెస్ ఉండాలి. ఎలక్షన్ అంటే సీరియస్ గా ఉండాలి. ప్రజలంటే గౌరవంగా ఉండాలి. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. ఇంచుమించు లేదంటే పిఠాపూర్ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి వైఎస్ఆర్ వాళ్ళు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్ని. ఈ డబ్బులు గొడవ ఏంటి? ప్రజలంటే ఓటర్ అంటే ఎంత పవిత్రంగా చూడాలి. రేణు గుట్ట మీద ఉంటది అది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి. దట్ ఈస్ పాయింట్. నో ఎనీబడి జాతక ఐ యామ్ డోంట్ వరీ. కేవలం ఓటర్ ని ఓట్ల కింద డబ్బుల కింద చూడటం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. ఎలా పవన్ కళ్యాణ్ నెక్కటానికే ఎక్కువ మెజార్టీ రావడానికి వంగకేత కారణండి. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ముక్కలు చెక్కలు చేసి అప్పుల పాలు చేసి ఈ రోజైతే రాజధాని లేకుండా కూడా అడుక్కు తినే పరిస్థితి మేము వచ్చాము అంటే ఆయన చేసిన ఎదవ పనుల వల్లే. అంకుల్, మీ వాడిని నేను చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. కాబట్టి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలి అన్న ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదు. మీరు కూడా అలాంటి కలలు కనటం మానేయండి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇట్ట తయారయ్యేదే మీరంతా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్. ధోని నీకో టీము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సంస్కారహీన. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.